వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చి తిరిగి కడప జిల్లాగానే ఉంచాలని ఏపీ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ పాతకోట శ్రీనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుకి వినతి పత్రాన్ని పంపించారు. ఈ మేరకు ప్రొద్దుటూరులోని స్థానిక బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం కడప అనే పదాన్ని గెజిట్లో కూడా లేకుండా చేసిందని మండిపడ్డారు. మనందరికీ తెలిసిందే 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మన జిల్లా పేరులో కడప అనే పదాన్ని తొలగించి జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. ఈ నిర్ణయం జిల్లా ప్రజలనే కాదు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఇప్పుడు మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులం, నాయకులం, వైద్యులం, కవులు, అధ్యాపకులు, ఎన్జిఓలు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, వ్యాపారస్తులు మేమందరం ఈరోజు ప్రొద్దుటూరులోని బల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామికి పూజలు చేసుకొని స్వామి ఆశీస్సులు తీసుకొని జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని పునరుద్ధరించాలని తిరిగి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మన జిల్లా యొక్క పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం, ఇంతకుముందు కడప జిల్లాను కేవలం వైఎస్ఆర్ అనే పదాన్ని జోడించడం కొంచెం మన జిల్లా ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీసింది. కాబట్టి ఏంటంటే కడప అనే పదానికి ఒక చరిత్ర ఉంది. కడప అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తొలి గడపగా నానుడి. కాబట్టి అదే విశిష్టతను రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ తరాలకు కూడా అది అలాగే కొనసాగాలంటే తిరిగి మన జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి గారిని వినతిపత్ర రూపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఇంకో అంశం ఏంటంటే మన జిల్లా నుంచి ఒక మంచి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన పేరును కూడా తగ్గించకుండా